రాజధానికి వన్నె తెస్తున్న చారిత్రక కట్టడాల్లో ఒకటి హైకోర్టు భవనం. నిర్మాణ సౌందర్యం, హుందాతనానికి ప్రతీకగా కనిపించే ఉన్నత న్యాయస్థాన భవనం శతాబ్దిలోకి అడుగుపెట్టింది. న్యాయ వ్యవస్థలో అనేక సంస్కరణలకు, సంచలనాలకు వేదికగా నిలిచిన హైకోర్టు భవనానికి నేటి నుంచి 100 ఏళ్ల సంబరాలు మొదలు కానున్నాయి. వచ్చే ఏడాది ఇదే రోజు వరకు ఉత్సవాలను వివిధ రూపాల్లో ఘనంగా జరిపేందుకు ప్రణాళికలు చేశారు. నేటి కార్యక్రమానికి సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. సుమారు 18,22,750 రూపాయల అంచనాతో నవరతన్ దాస్ కు నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చారు. నిజాం ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు భవనం నమూనా రూపొందించారు. గులాబీ రంగు గ్రానైట్ తో ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో అద్భుత కట్టడంగా తీర్చిదిద్దారు. భవనం పై భాగంలో రామ్ రహీం అనే పదాలు కనిపించేలా డోములు నిర్మించారు. హైకోర్టు భవనంలో 100 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. తొలుత 6 న్యాయమూర్తులు బార్ అసోసియేషన్కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 1958 జూలై 10న అదనంగా మరో 2 బ్లాకులు నిర్మించారు. కేసుల సంఖ్య, అవసరాలు పెరగడంతో 1976లో మరో బ్లాక్, 1998లో బహుళంతస్తుల పరిపాలనా భవనం నిర్మించారు. పక్కనే ఉన్న ప్రసూతి ఆసుపత్రిని మరో చోటికి తరలించి 9.5 ఎకరాలు హైకోర్టుకు కేటాయించడంతో 2009లో ప్రత్యేక బ్లాక్ నిర్మించారు. హైకోర్టు భవనంలో అనేక పేర్లతో న్యాయస్థానాలు కొనసాగాయి. నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్ ప్రకారం కేసుల విచారణ జరిగేవి. స్వాతంత్ర్య అనంతరం హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ పేరిట 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత 1956 నవంబర్ 5న తొలి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు 11 మంది జడ్జిలతో ఆ భవనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యాక ఈ జనవరి నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా సేవలందిస్తోంది. 100 ఏళ్లు పూర్తి కావడంతో హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు. సాయంత్రం జరగనున్న శతాబ్ది ఉత్సవాలకు సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, ఇతర న్యాయమూర్తులు హాజరు కానున్నారు. భారతదేశంలో ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగు, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బిల్డింగు ఏ హైకోర్టుకి లేదనేది గర్వంగా మేము చెప్పగలం. ఇది తెలంగాణ హైకోర్టు బిల్డింగ్ గా అందరికి తెలుసు. అది హెరిటేజ్ బిల్డింగ్ గా కూడా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ హైకోర్టు ఒక లీగల్ హిస్టరీ కూడా అద్భుతమైన హిస్టరీ ఉండింది. ప్రముఖమైన న్యాయవాదులు, జడ్జెస్ని కూడా ప్రొడ్యూస్ చేసిన ఘనత ఈ హైకోర్టుకు ఉంది. మన హైదరాబాద్ హైకోర్టు నుంచి పోయిన కొన్ని ముఖ్యమైన జడ్జిమెంట్స్ని కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా అప్హెల్డ్ చేయడం, అది లీగల్ హిస్టరీ
హైదరాబాద్ హైకోర్టుకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైకోర్టు భవన చరిత్రలో 2009 ఆగస్టు 31న జరిగిన భారీ అగ్ని ప్రమాదం మచ్చగా మిగిలింది. ఘటనలో లైబ్రరీ హాల్లోని విలువైన అరుదైన లా రిపోర్టులు, జర్నల్స్ దగ్ధమయ్యాయి. అనంతరం అదే రూపంలో లైబ్రరీ భవనాన్ని పునరుద్ధరించి 2011 అక్టోబర్ 13న ప్రారంభించారు.